హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్ట్రేలియాలో అమ్మకుటి. లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ ఇది. షిరిడీలో నేను పెద్దగా షూట్ చేయడానికి కుదరలేదన్నమాట, ఎందుకంటే ఫోన్స్ అవన్నీ రూమ్లోనే ఉంచేసాము పిల్లలతో కదా అని చెప్పి. అందుకని పెద్దగా అయితే క్లిప్పింగ్స్ లేవు. బట్ లాస్ట్ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను అని చెప్పాను కదా. సో బేసిక్గా మనము ఇన్ఫాంట్స్తో కానీ వెళ్తే, లైక్ అండర్ 1 year పిల్లలతో కానీ మనం వెళ్తే మనకి వేరేగా సెపరేట్ దర్శనం ఉంటుంది. అండ్ అలాగే సీనియర్ సిటిజన్స్కి కూడా సెపరేట్ దర్శనం ఉంటుందన్నమాట. మనకి ఇన్ఫాంట్స్తో వెళ్తే గేట్ 2 నుంచి పంపిస్తారు. అండ్ చాలా ఈజీగా కూడా దర్శనం అయిపోతుంది. మేము 2.5 days ఉన్నాం షిరిడీలో. మోర్ దెన్ 5 times దర్శనం చేసుకున్నాం అన్నమాట. అండ్ అటు అక్కడ వాలంటీర్స్ కానీ సెక్యూరిటీ గార్డ్స్ కానీ బయట ఉంటారు కదా, వాళ్ళు మనల్ని చూసే, అంటే ఇన్ఫాంట్స్ని చూసే చెప్పేస్తారు, మీరు ఈ గేట్ నుంచి వెళ్ళండి, ఇలా వెళ్తే దర్శనం ఫ్రీగా ఉంటుంది అని చెప్పి. ఆ లోపలికి వెళ్ళాక కూడా పిల్లలతో ఉన్నప్పుడు మన ప్రయారిటీ అనేది మనకి వేరేగా ఇస్తారు. దర్శనం కూడా చాలా స్మూత్గా అయిపోయిందనమాట, ఎక్కడ తోపులాట్లు అవి లేకుండా. చాలా బ్లెస్సింగ్ అనిపించింది. అండ్ దాని తర్వాత ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. అక్కడ జట్కా బండి అది ఉంటుంది కదా, అది కొంచెం ఎక్కి ఇంకా దాని తర్వాత విశాఖపట్నం అయితే ట్రైన్ తీసుకున్నాము. అగైన్ డైరెక్ట్ విశాఖపట్నంకి షిరిడి నుంచి అయితే ట్రైన్ లేదు. సో అందుకని డైరెక్ట్గా షిరిడి టు విజయవాడ వెళ్ళిపోయి విజయవాడ నుంచి కార్ తీసుకున్నాం అనమాట విశాఖపట్నంకి. సేఫ్గా అయితే రీచ్ అయిపోయాము. ఇది ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్. మీరు కానీ ఇన్ఫాంట్స్తో వెళ్ళినట్టయితే చాలా సింపుల్గా ఈజీగా దర్శనం అయిపోతుంది. గేట్ 2 నుంచి వాళ్ళే మనకి పంపిస్తారు. అండ్ వీడియో నచ్చినట్టయితే యాజ్ యూజువల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కమింగ్ అప్ వీడియోస్లో నా తిరుపతి ఎక్స్పీరియన్స్ అవి కూడా మీతో షేర్ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.